హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ఆటని మార్చే అందంతో కియారా అడ్వాణి, కీర్తి సురేష్ హిందీ కష్టాలు, హై వోల్టేజ్ యాక్షన్లో గోపీచంద్, సరికొత్త అనుభవాన్ని పంచే వినోదంతో శివం భజే. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆటని మార్చే అందంతో కియారా అడ్వాణి, జరగండి జరగండి అంటూ రామ్ చరణ్తో కలిసి కియారా సందడి మొదలుపెట్టింది. ఇదంతా గేమ్ చేంజర్ కోసమే. రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గేమ్ చేంజర్. కియారా అడ్వాణి కథానాయిక. జీ స్టూడియోస్తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్నారు. బుధవారం కియారా పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలోని కియారా లుక్ని విడుదల చేశారు. శంకర్ మార్క్ లార్జర్ దెన్ లైఫ్ తరహా చిత్రం ఇది. రామ్ చరణ్ కియారా జోడీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా కియారా అందం ఈ చిత్రానికి ఆకర్షణ. రామ్ చరణ్ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేశారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కీర్తి సురేష్ హిందీ కష్టాలు. అగ్ర కథానాయిక కీర్తి సురేష్ చాలా కష్టపడుతూ హిందీ నేర్చుకుంటోంది. మరెందుకో తెలియాలంటే రఘుతాత చూడాల్సిందే. ఆమె ప్రధాన పాత్రలో సుమన్ కుమార్ తెరకెక్కిస్తున్న వినోదాత్మక చిత్రం ఇది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ని బుధవారం సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. మలుపులతో కూడిన వినోదంలో మునిగి తేలేందుకు సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చింది. కయల్వెజీ పాత్రలో కీర్తి చేస్తున్న హంగామా ట్రైలర్కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కీర్తి, రవీంద్ర విజయ్ల మధ్య సంభాషణలు నవ్వులు పోయిస్తున్నాయి. చిన్నతనం నుంచి హిందీ సరిగ్గా రాక ఓ తమిళమ్మ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనే నేపథ్యంలో సాగుతున్న ట్రైలర్ అభిమానులను అలరిస్తోంది. ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. హై వోల్టేజ్ యాక్షన్లో గోపీచంద్ హీరోగా రూపొందిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ విశ్వం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ చివరి దశలో ఉన్న విశ్వం మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ది జర్నీ ఆఫ్ విశ్వం అనే వీడియోని విడుదల చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం విశ్వం. శ్రీను వైట్ల మార్క్ హ్యూమర్ యాక్షన్ కామెడీతో ఈ సినిమా ఉంటుంది. గోపీచంద్ని ఒక విభిన్నమైన పాత్రలో చూపిస్తున్నారు దర్శకుడు. సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటాయో తెలియజేయడంతో పాటు ఆడియన్స్లో ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేసేలా ఈ వీడియోను అద్భుతంగా డిజైన్ చేశారని చిత్ర యూనిట్ పేర్కొంది. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి కెమెరా కేవి గుహన్, సంగీతం చేతన్ భరద్వాజ్. సరికొత్త అనుభవాన్ని పంచే వినోదంతో శివం భజే. కొత్త అంశాలున్న కథ చేయడం రాజుగారి గది నుంచే అలవాటైంది. హిడింబ తర్వాత మళ్ళీ ఏదైనా ఒక కొత్త ప్రయత్నం చేయాలనుకున్నా ఆ సమయంలో నా దగ్గరికి వచ్చిన కథే శివం భజే. థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడికి సరికొత్త అనుభవాన్ని పంచే వినోదం ఇందులో ఉందన్నారు అశ్విన్ బాబు. రాజుగారి గది చిత్రాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే అప్సర్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం శివం భజే. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బుధవారం అశ్విన్ బాబు హైదరాబాదులో విలేకరులతో ముచ్చటించారు. కుటుంబ భావోద్వేగాలున్న ఈ కథకి దైవత్వంతో ముడిపడిన అంశాలను జోడించిన విధానమే ప్రత్యేకం. నేనొక పక్కింటి కుర్రాడి తరహా పాత్రలో కనిపిస్తా. తన చుట్టూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు,
కానీ జరిగిన దానికి బలమైన కారణం ఉంటుంది. ఆ అంశాలన్నీ థ్రిల్లింగ్గా ఉంటాయి. డ్యాన్స్ అయినా, యాక్షన్ అయినా, భావోద్వేగాలైనా కథ నుంచే రావాలనుకుంటా. అదే తరహాలోనే కుదిరిన కథ ఇది అన్నారు అశ్విన్ బాబు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.